మినిమం డ్యూ కడుతున్నారా? అయితే మీరు అప్పు తగ్గించట్లేదు, పెంచుతున్నారు. లక్షల క్రెడిట్ లిమిట్ ఉంటే సేఫ్ అనుకుంటున్నారా? అదే మీ సిబిల్ స్కోర్ పడగొడుతుంది. మీ క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్స్ నిజానికి అది మీ డబ్బే. ఒకే క్రెడిట్ కార్డ్, కొందరికి క్యాష్ బ్యాక్, ఇంకొందరికి అప్పులు. తేడా ఏంటో తెలుసా? మీ శాలరీ పెరిగినా లోన్ రిజెక్ట్ అవుతుందా? కారణం ఇదే. క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది మన డబ్బా లేక బ్యాంక్ డబ్బా అని. బట్ నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ మన డబ్బు కాదు, ఇది బ్యాంక్ మనకి ఇచ్చే ఒక షార్ట్ టర్మ్ లోన్. మనం ఈరోజు ఖర్చు చేస్తాం, బ్యాంక్ ఆ డబ్బుని మన కోసం పే చేస్తుంది. తర్వాత ఒక ఫిక్స్డ్ డేట్ లోపు మనం ఆ మొత్తం కూడా తిరిగి కట్టాలి. ఇక్కడే చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ అనేది కన్వీనియన్స్ కోసం ఇచ్చిన ఒక ఫినాన్షియల్ టూల్, కానీ దాని నాలెడ్జ్ లేకుండా వాడితే అదే టూల్ నెమ్మదిగా బర్డన్ గా మారుతుంది. క్యాష్ తో ఖర్చు చేస్తున్నప్పుడు మనకి ఒక సైకలాజికల్ పెయిన్ ఉంటుంది, చేతిలో డబ్బు తగ్గిపోతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అవసరం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తాం. కానీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ ఉండదు. కార్డ్ స్వైప్ చేస్తే డబ్బు పోయినట్టు అనిపించదు. అందుకే అవసరం లేకపోయినా ఖర్చు చేయడం మాత్రం ఈజీ అవుతుంది. ఈ హ్యాబిట్ కంట్రోల్ కాకపోతే ప్రతి నెల బిల్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి డ్యూ డేట్ మిస్ అయితే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు ఇంట్రెస్ట్ కొంచెమే ఉంటుంది కదా అని, కానీ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హైగా ఉంటాయి. సాధారణంగా 30% నుంచి 45% వరకు ఉంటుంది. ఇది పర్సనల్ లోన్ కన్నా కూడా ఎక్కువ. అంటే ఒక చిన్న డిలే కూడా పెద్ద ఫినాన్షియల్ డ్యామేజ్ చేయగలదు. అదే సమయంలో అదే క్రెడిట్ కార్డ్ని డిసిప్లిన్తో వాడితే కనుక క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్రెడిట్ హిస్టరీ కూడా స్ట్రాంగ్ అవుతుంది, సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ మంచిదా చెడ్డదా అనేది కార్డ్ మీద కాదు, మన యూసేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏ బ్యాంక్ కార్డ్ తీసుకోవాలి, ఏ ఆఫర్ బెస్ట్ అని చెప్పడం కాదు, కానీ మీరు ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నా అది మీకు లాస్ కాకుండా బెనిఫిట్ ఇవ్వాలంటే ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే మీరు మీ క్రెడిట్ కార్డ్ ని డెబ్ట్ క్రియేటర్ గా కాకుండా మనీ మేనేజ్మెంట్ టూల్ గా మార్చుకోవచ్చు. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే గనక బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ కౌసల్య. ముందుగా చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది తమ స్పెండింగ్ ప్యాటర్న్ చూసుకోకుండా క్రెడిట్ కార్డ్ తీసేసుకుంటూ ఉంటారు. ఏజెంట్ కాల్ వచ్చిందని, లైఫ్ టైం ఫ్రీ అన్నాడని, లిమిట్ ఎక్కువ ఇస్తామని చెప్పాడని వెంటనే అప్లై చేస్తారు. కానీ వాళ్ళ రోజువారీ ఖర్చులు ఏంటి, ఎక్కువగా ఏ కేటగిరీలో స్పెండ్ చేస్తున్నారనే విషయం అనలైజ్ చేయరు. ఉదాహరణకి ఒక వ్యక్తి నెలకి ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే అతనికి షాపింగ్ రివార్డ్స్ ఉన్న కార్డ్ యూస్ఫుల్. అదే వ్యక్తి ట్రావెల్ కార్డ్ తీసుకుంటే ఆ రివార్డ్స్ అతనికి ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు. అలాగే తరచుగా ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే వాళ్ళు షాపింగ్ కార్డ్ వాడితే గనక ట్రావెల్ బెనిఫిట్స్ మిస్ అవుతారు. కాబట్టి సరైన క్రెడిట్ కార్డ్ అంటే ఎక్కువ లిమిట్ ఉన్నది కాదు, మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కి మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ గురించి ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ చెప్పాలి. మీరు కార్డ్ స్వైప్ చేసిన ప్రతిసారి బ్యాంక్ మీకు కొంత అమౌంట్ తిరిగి ఇస్తుంది, కానీ అది క్యాష్ గా కాదు, రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇస్తుంది. చాలా మంది ఈ పాయింట్స్ ని చెక్ కూడా చేయరు. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మీరు టైంకి రెడీమ్ చేసుకోకపోతే అవి ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏడాది మొత్తం ₹1,00,000 స్పెండ్ చేస్తే అతనికి 3,000 నుంచి 4,000 రూపాయల వర్త్ రివార్డ్స్ వస్తాయి. కానీ రెడీమ్ చేసుకోకపోతే ఆ డబ్బులు అతనికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వదు. స్మార్ట్ యూజర్స్ ప్రతి నెల ఒకసారి యాప్ ఓపెన్ చేసి రివార్డ్ చెక్ చేస్తారు. ఆఫర్స్ ఉన్నప్పుడు రెడీమ్ చేస్తారు. అదే అవేర్నెస్ డిఫరెన్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్రెడిట్ యూటిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో మీరు ఎంత అమౌంట్ యూజ్ చేస్తున్నారనేది మీ సిబిల్ స్కోర్ ని మేజర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే క్రెడిట్ యూటిలైజేషన్ 30% లోపే ఉండాలి. అంటే ఒక ₹1,00,000 లిమిట్ ఉంటే నెలకి 30,000 లోపల యూసేజ్ సేఫ్ గా కన్సిడర్ చేస్తారు. కానీ చాలా మంది లిమిట్ ఉంది కదా అని మొత్తం యూజ్ చేస్తారు. బ్యాంక్ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందంటే ఈ పర్సన్ క్రెడిట్ మీద డిపెండ్ అవుతున్నాడు అని. అప్పుడు స్కోర్ గ్రాడ్యువలీ డౌన్ అయిపోతుంది. లిమిట్ ఎక్కువగా ఉండడం స్టేటస్ కాదు, లిమిట్ ని కంట్రోల్ చేయడం
ఫినాన్షియల్ మెచ్యూరిటీ. ఇప్పుడు మినిమం డ్యూ అనే కాన్సెప్ట్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మినిమం డ్యూ అనేది బ్యాంక్ ఇచ్చిన కన్వీనియన్స్ కాదు, ఒక ట్రాప్. మీరు మినిమం డ్యూ కడితే లేట్ ఫీ ఉండదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఫుల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. ఉదాహరణకి మీ బిల్ ఒక 50,000 అయ్యింది అనుకుందాం. అయితే మినిమం డ్యూ 2,500 ఉండొచ్చు. మీరు 2,500 కట్టారనుకుందాం. మిగిలిన 47,500 రూపీస్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నెల అంటే నెక్స్ట్ మంత్ బిల్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా ఒకసారి మినిమం డ్యూ సైకిల్లో పడితే గనక సంవత్సరాలు గడిచినా అవుట్ స్టాండింగ్ మాత్రం తగ్గదు. దీనికి సొల్యూషన్ ఒకటి, ఎప్పుడు ఫుల్ పేమెంట్ చేయడం. ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే ఈ స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ గురించి కూడా అవేర్నెస్ అవసరం. ఈఎంఐ ఆప్షన్ చూడగానే ఈజీ అనిపిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ నిజంగా ఓకే, కానీ రెగ్యులర్ ఈఎంఐలు ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ, ఇంట్రెస్ట్ ఉంటాయి. చిన్న గ్యాడ్జెట్ ఈఎంఐగా తీసుకోవడం మొదలైతే మెల్లగా మల్టిపుల్ ఈఎంఐస్ గా మారి మంత్లీ బర్డెన్ పెరుగుతుంది. ప్రతి నెల స్టేట్మెంట్ చెక్ చేయకపోతే అన్నోన్ ఛార్జెస్ కూడా అన్నోటిస్డ్ గా ఉంటాయి. ఈఎంఐని ఉపయోగించాలి, కానీ నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే. హ్యాబిట్ గా మారితే క్రెడిట్ కార్డ్ కంట్రోల్ చేతి నుంచి పోతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, క్రెడిట్ కార్డ్ చెడు కాదు, నాలెడ్జ్ లేకుండా గనక వాడితే చెడు అవుతుంది. సరైన కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం, లో యూటిలైజేషన్, ఫుల్ పేమెంట్ డిసిప్లిన్, రివార్డ్ రెడెంప్షన్, అవేర్నెస్ ఉంటే క్రెడిట్ కార్డ్ మీ ఎనిమి కాదు, అసెట్ అవుతుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎక్కువ డబ్బు ఎర్న్ చేయడం మాత్రమే కాదు, ఉన్న డబ్బుని స్మార్ట్ గా మేనేజ్ చేయడం కూడా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. క్రెడిట్ కార్డ్ వాడే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. Bosswala. Be the boss.